అనమాట. ఏమి ఫలింపు లేదంట దానిలో. అందుకనే ఇవన్నీ ఉపమానాలు దానికి చెప్తా ఉంటాయి. నువ్వు మెత్తడి భూమిగా మారు, అప్పుడు నువ్వు 630 నిన్ను ఫలించేస్తా. చూడండి, గాయపరచువాడు అయిననే, తిరిగి కట్టువాడు అయినను. మళ్ళా అంటున్నాయన, ఒక 6 దెబ్బలు దాకిన 7వ దెబ్బ నీ మీదకి కీడు రాని అని అంటున్నాయన. చూడండి ఎంత గొప్ప దేవుడు కదా. చూడండి, మనం ఎందుకు దేవుని ఇంతగా ప్రత్యక్షిస్తున్నామంటే, ఆయన సన్నిధిలోకి వచ్చి ఆయనను వెతుకుతున్నప్పుడు ఆయన ప్రత్యక్షత ఎవరి మీద కలుగుతుంది అంటే తనను వెతికే వారి మీద కలుగుతుంది. కీర్తన గ్రంథంలో ఒక మాట రాయబడ్డది. ఏమనంటే, నన్ను ఎవరైతే వెతుకుతారో వాడు ఆకు వాడగా తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె. తన కాలమందు అంటే ఇప్పుడు మనం జరుగుతున్న కాలంలో, మన కుటుంబంలో, మన అవసరతల్లో, మన దాంట్లో ఏంటంటే ఆకు వాడక ఫలమిచ్చి చెట్టు వలె నువ్వు ఉండబోతున్నావు. అందుకు దేవుడు నిన్ను ధన్యుడిగా పిలిచిండు. హల్లెలూయా. ఈ మాటలు నేను తెలుసుకొని కూడా మనం ఇంకా అజ్ఞానంలో వెరితనంగా నడిస్తే మనంత అజ్ఞానులు లేరు. చూడండి, మరి ఈరోజు వాక్యం సెలవిస్తుంది. ఏమంటుందంటే, ఆయన అంటాడు, ఇంకేమంటుంది వచ్చాడు, క్షామకాలమున మరణం నుండి, యుద్ధమున ఖడ్గబలం నుండి ఆయన నిన్ను తప్పించును. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు. అలా చూడండి ఎంతో మాట అంటుందంటే, యోగు పట్ల ఇవి జరిగిన బాధలు, ఆయన జరిగిన వేదనలు ఈరోజు నీ నా జీవితంలో కూడా అలాంటివి ఉన్నాయంట. చూడండి, ఇక్కడ మరి క్షేమకాలము మరణము నుండి, యుద్ధము ఖడ్గము నుండి ఆయన నిన్ను తప్పించును. హల్లెలూయా. ఎలాంటి స్థితి నుండి దేవుడు తప్పిస్తాడంటే, క్షేమకాలమును, మరణము నుండి, యుద్ధము నుండి, ఖడ్గము నుండి ఆయన నిన్ను తప్పిస్తాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన మాటలను నడిస్తే ఏ విధంగా నిన్ను దేవుడు